అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించి అక్కడ నిర్మాణాలు జోరుగా సాగించాలని చంద్రబాబు ప్రయత్నం నిర్ణయించడంతో ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటున్నది. ప్రొఫెసర్ హరగోపాల్ వంటి వ్యక్తి కూడా చంద్రబాబు ప్రభుత్వం గతంలో చేసిన తప్పులనే మళ్లీ మళ్లీ చేస్తున్నదని విమర్శించారు. తనకు మద్దతుగా ఉన్న చీకటి మీడియా ద్వారా ప్రజాభిప్రాయాన్ని ఎంతగా మార్చాలని చూస్తున్నా మారటం లేదు. చంద్రబాబుకు సూపర్ సిక్స్ కు మద్దతుగా ఈ చీకటి మీడియా చేస్తున్న ప్రచార ఫలితాలు ప్రజలను ఇప్పుడు అనుభవిస్తున్నారు. అందువల్ల ఈ చీకటి మీడియాను విశ్వసించడం మానేశారు. అయినా తన ప్రచార దాడిని చంద్రబాబు కొనసాగిస్తూనే ఉన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగాను, కర్నూలును న్యాయ రాజధాని, అమరావతిని శాసన రాజధానిగాను చేయాలన్నది వైసీపీ ప్రభుత్వం ఆలోచన. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించింది. సుప్రీంకోర్టుకు ఆ మేరకు అఫిడవిట్ ను కూడా ఇచ్చింది. తమ చర్యలు, నిర్ణయాలు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల్లో ఆగ్రహాలకు దారితీశాయని చంద్రబాబు గుర్తించారు. ముఖ్యంగా రాయలసీమలోని కర్నూలు ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. కర్నూలులో డ్రోన్ హబ్, ఓర్వకల్లో పారిశ్రామిక నోడ్ లేక పారిశ్రామిక కేంద్రం, అధికంగా విమానాల రాకపోకలు, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెప్తోంది. ఆ మేరకు లీకులు కూడా ఇస్తున్నది. అయితే చంద్రబాబు మాటలు నీటి మూటలని ప్రజలకు బాగా తెలుసు. నిజానికి శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కర్నూలులో ఏర్పడాలి. కానీ ఇప్పటి వరకు అలా జరగనే లేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా కర్నూలును న్యాయ రాజధానిగా చేయడానికి గట్టి ప్రయత్నమే చేశారు. 2023లో కర్నూలు జిల్లాను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కేంద్రంగా నోటిఫై చేశారు. కొన్ని న్యాయ సంస్థలకు, కమిషన్లకు కూడా జగన్ ప్రభుత్వం కర్నూలును కేంద్రంగా ప్రకటించింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కర్నూలును హైకోర్టు బెంచ్కి మాత్రమే పరిమితం చేసింది. 6 నెలల స్థలం కోసం సర్వే పూర్తి కావచ్చు. తర్వాత స్థల సేకరణ వివాదాంశం చేసి బెంచ్ ఏర్పాటు చేయకుండా ఎంతకాలమైనా సాగదీయవచ్చు. ఈ విద్యలో చంద్రబాబు నాయుడు ఘనపడి రాష్ట్రంలో కర్నూలు వెనుకబడిన జిల్లాగా పేరు పొందింది. ఆ జిల్లాలో తగినంతగా సేద్యపు నీటి సౌకర్యాలు లేవు. అందువల్ల పని కోసం ప్రజలు వలసపోతుంటారు. 2022లో 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినప్పుడు కర్నూలు జిల్లాకు చెందిన 2 మేజర్ రిజర్వాయర్లు నంద్యాల జిల్లాలో చేరాయి. ఇది ఇలా ఉండగా హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో ఓర్వకల్ సమీపంలో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి 2700 కోట్లు ఇస్తానని కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేసింది. దేశంలో మొట్టమొదటి డ్రోన్ హబ్ ను ఓర్వకల్ వద్ద 300 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తారు. 2021 మార్చి నుంచి ఓర్వకల్ విమానాశ్రయం పనిచేస్తున్నది. కర్నూలు నుంచి అమరావతికి రైల్వే లైన్ వేయించాలన్న ప్రతిపాదన కూడా చాలా కాలంగా ఉన్నది. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండటం వల్ల ఇది ఏమైనా జరుగుతుందా అన్న ఆశ రాయలసీమ ప్రజల్లో ఉన్నది. అయితే ఇటువంటి ఆశలు పెట్టుకోవడం కొంచెం అత్యాశ అవుతుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్లు ప్రభావంతో ఒకప్పుడు టీడీపీ బలంగా ఉన్న కర్నూలు జిల్లాలో కాంగ్రెస్, వైసీపీలు ఘన విజయం సాధించాయి. కానీ 2024లో కూటమి మళ్లీ తన పట్టును నిరూపించుకుంది. అయితే గాలి కబుర్లు చెప్పడంలో నిష్ణాతులైన కూటమి నాయకులు రాయలసీమను, ఉత్తరాంధ్రను ఏ మేరకు అభివృద్ధి చేస్తారో చూడాలి. అంటే తాజాగా ఏం ప్రకటన చేస్తున్నారో చూడండి. అమరావతిలో విధించే పన్నులు, అక్కడ ఉన్న భూములు అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంతో అప్పును తిరిగి చెల్లిస్తామని రాష్ట్ర మంత్రి నారాయణ చెప్తున్నారు. దీంతో ఇప్పటి వరకు ప్రపంచ బ్యాంకు నిధులను కేంద్రం తీసుకుంటుందని, రాష్ట్రానికి ఎటువంటి సంబంధం లేదంటూ చెప్తూ వచ్చిన ప్రభుత్వం మాటల్లోని డొల్లతనం బట్టబయలైంది. వాస్తవానికి ప్రపంచ బ్యాంకు రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని గతంలోనే కొన్ని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే విషయాన్ని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వము అమరావతి అభివృద్ధి కోసం చేసిన నిధులను, అప్పులను, ఖర్చులను అన్నిటినీ ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ భరించాల్సి ఉంటుంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల మీద కూడా భారం పడుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన డైవర్సిఫైడ్, డిసెంట్రలైజ్ మోడల్ అయితే ఆర్థిక నమూనా మంచిది అని ఎంత చెప్తున్నా చంద్రబాబు నాయుడు తన పట్టు వేయడం లేదు. రియల్ ఎస్టేట్ లాబీకి లొంగి, లేకపోతే కోస్తాలో 2 జిల్లాల్లో, కృష్ణా, గుంటూరు జిల్లాల కుల పెద్దల మాటలకు లొంగి ఇలా వ్యవహరిస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి.